జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అధికార మదం కావచ్చు, లేదంటే ఒక అహంకారపూరితమైనటువంటి విధానం కావచ్చు, ఇంకా దిగినట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధపాతాళానికి తొక్కుతాను అన్న తర్వాత, ఈయన మైండ్ కూడా పాడైపోయిందా అనే విధంగా అయితే ఆయన వ్యాఖ్యలు మనం గతం నుంచి చూస్తానే ఉన్నాం. అయితే రీసెంట్‌గా ఈరోజు ఆయన ఇంట్లో పెట్టుకున్నటువంటి ప్రెస్ మీట్. ఆయన ఇంట్లో వ్యక్తులతో కొన్ని క్వెషన్స్ కూడా అడిగిపిచ్చుకున్నారు. ఒక స్క్రిప్ట్ ప్రకారంగా వచ్చినటువంటి ఏదైతే లిస్ట్ ఉంటదో, దాంట్లో మాట్లాడినటువంటి కొన్ని విషయాల గురించి ఒక విలేకరు అడిగినట్టుగా, దానికి ఆయన సమాధానం చెప్పినట్టుగా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విలువ రోజు రోజుకి పడిపోతుంది. లేదా ఏదైతే పోసాని కృష్ణమురళి వ్యవహారంలో కంప్లీట్‌గా వైసీపీ చుట్టూ మొత్తం అంతా కూడా చెప్పాలంటే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇంక ఈ పార్టీకి ఇక గతి లేదు. ఇంక అయిపోయింది ఈ పార్టీ పరిస్థితి. ఇంతకి దిగజారిపోయింది అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకునే స్థాయికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జపం చేయాల్సి వస్తుంది. ఆయన పేరు చెబితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకు లేదు అన్నట్టుగా తయారైనట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏమన్నాడో ఒకసారి వినిపిస్తాం. వస్తుంది ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. రైట్, ఇదనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరు అడిగినట్టుగా వాళ్ళే ఉంటారు, ఎవరో బయట వాళ్ళు పిలవరు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టిందే లేదు. ఆ సాక్షికి సంబంధించిన వ్యక్తులే, లేదా సజ్జలు రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే పలానా ఒక వ్యక్తి వస్తారు, ఒక లైన్ అడుగుతారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైన్లో ఉన్నటువంటి ప్రకారం మాత్రమే సమాధానం చెప్తారు అన్నది అందరికీ తెలిసిందే. అయితే అదే విధంగా ఫాలో అయ్యారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి పేరు తీయాల్సి వచ్చిందంటే, ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు మామూలుగా నీచంగా తిడతల, అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో దాని నుంచి ఏదో ఒక రకంగా టర్న్ చేయాలి, వాళ్ళందరి మూడ్ని మార్చాలి అనే విధంగా మళ్ళీ ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల కింద మనం చూడొచ్చు. ఏదైతే మీరు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారో అది రావాలంటే మీరు జర్మనీకి వెళ్ళాలి, ఇక ఈ 5 ఏళ్ళు మీకు ప్రతిపక్షం అనేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవిత కాలంలో ఈయన ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన ఏదో మరి తాత ముత్తాతల నుంచి ఈయన అయ్యే జాగీర్లాగా అసెంబ్లీని కావచ్చు, ఎమ్మెల్యే పదవిని కావచ్చు. నిజంగా ఇది పులివెందుల ప్రజలు చూడాలి, సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఓటు వేస్తున్నాము అని తెలిసినందుకు ఇలాంటి వ్యక్తి అహంకారపూరితమైనటువంటి మాటలు. అంటే వీళ్ళ తాతలు ముత్తాతల నుంచి వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగానే పుట్టారు, ఎమ్మెల్యేలుగానే పెరిగారు, ఎమ్మెల్యేలుగానే చచ్చిపోయారు. సో అందుకని ఈ అహంకారమైనటువంటి పూరిత మాటలు. ఒక సాధారణ వ్యక్తి ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడి ఒక పార్టీని నిజాయితీగా నిర్మించుకుని జనాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యి ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటే ఆయనను ఏదో ఒక విధంగా కించపరచాలి, అలాంటి వ్యక్తులు ఎవరిని రాకుండా చేయాలి, అలా ఎవరైనా సరే ఎవరు పడితే వాళ్ళకు వచ్చేయటానికి ఇది రాజకీయం, ఈ రాజకీయాల్లోకి రావాలంటే మాలాంటి వాళ్లే ఇలాగా తాత ముత్తాతల నుంచి కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా వచ్చినటువంటి అధికారంతో ఎన్నో వేల కోట్లు సంపాదించేసి ప్రజల దగ్గర నుంచి పీడించుకుని తినేసి దాచేసుకుని ఎవరినైనా సరే లేపేయచ్చు, హత్యా రాజకీయాలు చేసేయచ్చు అనుకునే విధంగా ఉండే వాళ్ళకే ఉండాలి, ఇలాంటి వ్యక్తులు రాకూడదు, మంచి చేసేవాళ్ళని ఒక అహంకారం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా బలంగా కనిపించింది. లేదా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంట. నీ బతుకు ఈ ఒక్కసారి గెలిచావుగా, నెక్స్ట్ సారి గెలిస్తే అప్పుడు చూద్దాం మీ పరిస్థితి ఏంటో, మీ మగతనం ఏంటో అప్పుడు చూడొచ్చు. ఒక్కసారి తొక్కితే అధాపాతాళానికి వెళ్ళిపోయావు. 151 నుంచి ఈ మాటలే, ఈ ఎక్స్ట్రాలే చేసుకున్న మాటలకి నీతో పాటు నీతో ఉన్నటువంటి జాగిలాలన్నిటిని కూడా ఇదే రకమైనటువంటి మెంటాలిటీ మాటలతో మాట్లాడించావు కాబట్టే వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితికి వచ్చింది. మీకు నిజంగా దమ్ముంటే ఆయన ఇంకోసారి ఎమ్మెల్యేకి ఎక్కడ కూర్చోబెట్టినా సరే గెలుస్తాడు. ఈసారి మీరు రాజీనామా చేసి మీరు గెలిచి చూపించండి పులివెందుల్లో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక అహంకారమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు సహించేది కాదు కదా. ఇక్కడ రాజ్యాంగం అందరికీ అవకాశాలు కల్పిస్తుంది, ఇక్కడ అందరినీ సమానంగా చూడాలి. ఈ అహంకారపూరితమైనటువంటి మాటలే కొడితే 151 నుంచి తీసుకొచ్చి 11 పాడేశారు. కొంచెం అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే, నిజంగా చెప్తున్నాను కదా, ఈ పోసాని కృష్ణమురళి చెప్పినట్టుగా, లేదంటే వీళ్ళందరూ కొంతమంది సైకో బ్యాచ్ ఎవరైతే పేటీఎం బ్యాచ్ మాట్లాడినట్టుగా
వెనకాల కంప్లీట్గా సజ్జల వెనకాల స్క్రిప్ట్ రాస్తే సజ్జల వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాష్ట్రంలో గొడవలు సృష్టించే పనులు ఇవన్నీ కూడా చాలా బలంగా చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం, ఇంకా కొన్ని వేల కోట్లు దండుకుని దాచుకోవడం కోసం తల్లిని చెల్లిని బయటకు తోసేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాగే ఉంటాయి. వాళ్ళకి సంబంధించి అంటే చెప్తున్నాను కదా, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుడు ఏ రకంగా అయితే ఇలాంటి వ్యవహార శైలితో మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదా జాగిలాలు కావచ్చు, వీళ్ళు కూడా అదే తరహా మాటలు వస్తాయి. ఎందుకంటే రాజు ఎక్కడ తింటే ఇక్కడ వీళ్ళు కూడా అదే తింటారు అంతే. సో ఇక్కడ ఈయనకి మాట్లాడాల్సిన సందర్భం లేకపోయినా అడిగిపించుకుని మరీ తన్నించుకున్నట్టుగా ఉంది.